హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం కొంచెం చింతపండు ముందుగానే నానేసుకుందాం. నేను ఇప్పుడు కొంచెం చింతపండు నానేస్తున్నాను. ఇది కొంచెం ముందే నానబెట్టుకోవడం వల్ల నానిపోతుంది తొందరగా. ఇది గుమ్మడికాయ అండి. ఇప్పుడు దీన్ని పైన తొక్క అంతా తీసేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాని తర్వాత 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో కొంచెం ఆయిల్, దాంతోపాటు జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఆనియన్స్ అండి, 1 కప్పుకి అయ్యాయి. ఈ ఆనియన్స్ కొంచెం తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తొందరగా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇది కరివేపాకు పౌడర్ అండి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత ఇలా కలిపేసుకుందాం. ఇవి కొంచెం గుమ్మడికాయలు కొంచెం మగ్గాక కారం పొడి, తగినంత కారం పొడి, దాంతోపాటు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్ అండి, ఇది 2 స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఇది కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కారం కొంచెం ఉడక వరకు వెయిట్ చేయాలండి. కొంచెం కారం ఉడికాక ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక మూతతో కవర్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కొంచెం చింతపులుసు కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం థిక్గా అయిందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు దానిలో మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి గుమ్మడికాయ పులుసు. చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా అవుతుందండి. పెద్దగా టైం ఏం కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నం దాంతోపాటు గుమ్మడికాయ పులుసు చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గుమ్మడికాయ పులుసు చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మనం రైస్తో పాటు టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.